హైపర్ టీవీ నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించి విజయం చేకూర్చాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన గూడూరుకు కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు ఇదేమి కర్మ మన గూడూరుకు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పాలనలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ పాలనలో 5 కోట్ల రూపాయల నిధులతో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 2 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, కరోనా వైరస్ సమయంలో సిటీ స్కాన్ సెంటర్ సేవలు ప్రజలకు అందాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, చెంచు రామయ్య, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి గూడూరు 2వ పట్టణంలో 10వ బూత్ నుంచి ప్రారంభిస్తున్నాం. నిజంగా ఈ గూడూరు టౌన్లో కానివ్వండి, లేకపోతే గూడూరు కాన్స్టిట్యున్సీలో కానివ్వండి, వైద్యపరంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఒకసారి గూడూరు నియోజకవర్గ ప్రజలకి గుర్తు చేస్తున్నాం. ఎందువల్లంటే ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో డయాలసిస్ సెంటరు గతంలో లేదు. నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 కోట్లతో గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాం. అందరూ దయచేసి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. గతంలో ఎవరున్నా సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ వాళ్ళు ఏమైనా హాస్పిటల్ అభివృద్ధికి ఏమైనా కృషి చేశారా లేదా అనేది మీరే ఆలోచించుకోవాలి. కేవలం డయాలసిస్ సెంటరే 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆ రోజు నేను తీసుకొచ్చా. అట్లాగే సిటీ స్కాన్ మీకు తెలుసు, మొన్న కరోనాలో నిరుపేద దగ్గర నుంచి ధనవంతుడు దాకా ఎక్కడ కూడా ఈ సిటీ స్కాన్ లేదు. ఈ డివిజన్లోనే మొట్టమొదట గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 2 కోట్ల 50 లక్షలు పెట్టి సిటీ స్కాన్ని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గూడూరు పట్టణానికి తీసుకొచ్చానని చెప్పి తెలియజేస్తున్నా. కరోనా విషయంలో ఎంతమందికి ఉపయోగపడిందో అంతమందికి ఉపయోగపడింది ఈ యొక్క సిటీ స్కాన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు ఎవరైతే సిటీ స్కాన్ తీయించుకున్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. అట్లాగే రక్తాన్ని సేకరించే వాహనం దాదాపు 45 లక్షల రూపాయలు. ఆ వాహనాన్ని కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చానని చెప్పి గర్వంగా చెప్తున్నా. అట్లాగే ఫైర్ సేఫ్టీ కొరకు నా సొంత డబ్బులు వెచ్చించి ఆ రోజు అరుణ్ బాబు గారు ఇక్కడ ఆర్డీఓగా ఉన్నప్పుడు దానికి కూడా అక్కడ అన్నీ కాలిపోతే మా సొంత డబ్బులతో ఫైర్ సేఫ్టీ దాన్ని కూడా ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 5 వాహనాలని ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో తీసుకొచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే 104 వాహనాలని 2 వాహనాలని ఆ రోజు నేను తీసుకొచ్చానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే 108 వాహనాలను కూడా 4 వాహనాలని తీసుకొచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చిట్టమూరు మండలంలో, వాకాడు మండలంలో, అలాగే కోట మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో నేను చేశామని చెప్పేదానికి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో ఇక్కడ మన హాస్పిటల్లో ఇప్పుడు కట్టిన అదనపు భవనం కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో శాంక్షన్ అయింది అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి ఉన్నప్పుడు కూడా ఈ హాస్పిటల్ని కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గూడూరు నియోజకవర్గంలో ఎంతోమంది ప్రాణాలను రక్షించిన విషయాన్ని కూడా మీకు గుర్తులేస్తున్నా. ఈరోజు డయాలసిస్ సెంటర్ లేకపోతే అందరూ కూడా నెల్లూరుకో తిరుపతికో వెళ్ళి డయాలసిస్ చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మన గూడూరులో పెట్టాం కాబట్టి ఈరోజు అందరూ కూడా గూడూరు వాళ్ళు ఇక్కడ డయాలసిస్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే
ఉమ్మి గల్ల పరీక్ష సంబంధించినటువంటి దాన్ని కూడా మనకు తీసుకొచ్చాం. గతంలో గల్ల పరీక్ష చేసుకోవాలంటే కడపకి పోయి అక్కడ టెస్ట్ ఇచ్చి అక్కడ నుండి రావాలా. ఇప్పుడు అది లేకుండా గూడూరు హాస్పిటల్లోనే దానికి సంబంధించినటువంటి పరీక్షలను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో తీసుకొచ్చామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు మన గూడూరు కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్కి ఏ అభివృద్ధి, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశారో ఆలోచించుకోమని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ రోజు ఎన్టీఆర్ వైద్య పరీక్షలు దాదాపు 55,735 మందికి మనం చేయించాం ఇక్కడ మనం ఉన్నప్పుడు. అట్లాగే టెలిరేడియో, డిజిటల్ ఎక్స్రే దాదాపు 13,765 మందికి మనం చేయించామని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఒకసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం నా మీద ఉంది. ఎందువల్లంటే నేను ఈ పనులు చేశాను కాబట్టే ఈరోజు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ నేను పనిచేశాను, నాకు సహకరించండి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నా. అట్లాగే నేను గూడూరుకి ఏం చేయకపోతే నేను ఏమనిపోయి ఒకటి అడిగే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు గూడూరు నియోజకవర్గంలో నేను మున్సిపల్ చైర్మన్ ఉండి ఇప్పుడు దాకా కూడా ఏదంటో అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను చెప్పి ధైర్యంగా చెప్తున్నాను, నేను తెలియజేస్తున్నా. ఆలోచించుకోండి. మీ వాడిని కాబట్టి, మీ సొంత బిడ్డను కాబట్టి, గూడూరులో ఉన్నటువంటి స్థానికుడిని కాబట్టి ఇవన్నీ పనులు ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి బతిరాలు తీసుకొచ్చాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అందరూ ఆదరించండి. మీ ఇంటింటికి వస్తున్నాను, మీ నట్టింటికి వస్తున్నాను. దయచేసి మీ ఆశీర్వాదాలు నా పైన ఉంచండి. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దీవించండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ యొక్క రాష్ట్రానికి కానీ, మన గూడూరు కాన్స్టిట్యున్సీకి కానీ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ రాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా వాలంటీర్లకి వినియోగించుకున్నా. అయ్యా వాలంటీర్లు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మిమ్మల్ని అందరినీ ఒక్కరిని కూడా తీయం, అందరినీ ప్రభుత్వంలో కలిపేసుకుంటామని చెప్పి లోకేష్ బాబు గారు షెడ్యూల్ ఇచ్చాడు. అది కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ మీకు తెలియకపోతే వాలంటీర్లు మిమ్మల్ని ఎవరిని మేము తీయునాయనా తీయము ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి మీరు కూడా పేద ప్రజల విషయంలో, సంక్షేమం విషయంలో మాకు కూడా సహకరించి వాస్తవాన్ని గ్రహించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీ జీతం కూడా ఇప్పుడు 5,000 రూపాయలని 15,000 రూపాయలు చేస్తానని చెప్పి నారా లోకేష్ బాబు గారు చెప్పారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి వాలంటీర్లు కూడా మాకు సహకరించి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి మళ్ళీ ఈ రాష్ట్రంలో సైకిల్ తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్నతనం నుంచి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు నిరంతరం కష్టపడాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్, గూడూరు క్రికెట్ క్లబ్, అల్లూరి ఆదిశేషారెడ్డి, కనుమూరు హరిశ్చంద్రారెడ్డి క్రికెట్ క్లబ్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం సమ్మర్లో క్రికెట్ కోచింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సంవత్సరం నేటి నుంచి క్యాంపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ క్రికెట్ ఆడి కోచింగ్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఏ రంగాన్నైతే ఎంచుకుంటారో దాంట్లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు నిరంతరం కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. మనకు హాని కలిగించే 2 లక్షణాలు ఉంటాయని, అవి లగ్జరీ, లేజినెస్ జయించి చదువుల్లో కానీ క్రీడల్లో కానీ ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిర్వాహకులు శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, ముని గిరీష్, లవకుమార్, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా ఆశలు ఇప్పుడు ఏమి మన పెద్దలు మునిగిరీష్ గారు చెప్పారు కదా, ఏం చెప్పారు, క్రికెట్లో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, ఐపీఎల్లో ఉన్నాయి, రంజీ ట్రోఫీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను అప్పుడు మన గూడూరులో ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు లేదా మనకు తెలిసిన వాళ్ళు ఒక మంచి ప్లేయర్ అవ్వగలిగారు? నేను లేరు కదా. అంటే ఏమిటంటే అవకాశాలు ఉన్నాయి, బాగా మీరు క్రికెట్ ప్లేయర్ కావాలని. కానీ ఒకటి నిజం, ఎంతో ఆశపడవచ్చు కానీ నిజాలు మర్చిపోలేము. ఏనైనా ఎంత ఆశపడవచ్చు, రంజీ ట్రోఫీ అయిపోవాలని, లేకపోతే ఐపీఎల్ అయిపోవాలని, లేదా ఇంటర్నేషనల్ అవ్వాలని అన్నీ ఉన్నాయి. కానీ నిజాలు ఏంటి, ఎవరు అవటం లేదు.
అంతే కదా నాన్న? లేదు కదా? రైట్. అంటే దాని అర్థం ఏంటంటే చాలా కష్టం, చాలా చాలా కష్టం. కనుక మీరు నిశ్చయించుకుని నేను ఇందులో రాణించాలి అని చెప్పి మీరు అనుకుంటే మనసు పెట్టి చేయండి. క్రికెట్ ప్రెసిడెంట్ మునిగిరీష్, మన గౌరవనీయులు ఎమ్మెల్యే వరప్రసాద్ గారికి, మిగిలిన సభ్యులకి, ఈ క్యాంపుకి విచ్చేసిన పిల్లలకి, క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకి నమస్కారాలు. అల్లు రాజశేఖర్ గారు ఈ స్టేడియం ఏర్పరిచినప్పుడు ఆయన ముఖ్య ఉద్దేశం వచ్చి ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలని, అదేవిధంగా ఈ స్టేడియం ఎప్పుడు యాక్టివ్గా ఉండేటట్టు మన మునిగిరీషు ఎంతో తీసుకుంటున్నారు. ఈ విధంగా పిల్లలకి క్రికెట్ క్లబ్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేసుకొని బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎటువంటి ప్లేయర్ అయినా ఏదైనా కూడా మొదట బీజం అనేది చిన్న బీజంగానే పడుతుంది. అది ఉండగా దాని మన వలన వీటి వలన పెరిగి పెద్ద ఎటువంటి ప్లేయర్ అయినా తయారయ్యేది ప్రాక్టీస్ మీద నేను. కాబట్టి మీరు తప్పకుండా దీంట్లో ట్రైనింగ్ తీసుకొని పైకి రావాలని, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా వీలైనంత వరకు నేషనల్ లెవెల్లో కూడా పోటీ చేసే స్టేజ్కి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ చిన్న కార్యక్రమం అయినా కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు రావడం ఆయన స్పోర్టివ్నెస్ని తెలుపుతుంది. స్టేడియం ప్రారంభించినప్పటి నుంచి కూడా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక కలరా ల్యాబ్ ఏదో ఒకటి బిల్డింగ్ ఈ లోపలికి వచ్చింది. అది ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలన్నప్పుడు దాన్ని ఆయన కలిసి ఆయన చెప్పినప్పుడు ఆయన దీన్ని ఆపించి ఈ గోడని స్ట్రైట్ చేశాడు. దానికంటే చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద స్థలం ఆ కార్నర్లో మనకు ఎప్పుడు ఆ మహిళా మండలం ఆ బిల్డింగ్లో ఉన్నది. అది మనకు ఆ మహిళా మండలం ఉంది కాబట్టి వీలు కాలేదు. మన గూడూరు ఎమ్మెల్యే గారు దాన్ని హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో అందరూ చాలామంది క్రీడాభిమానులు అందరూ వెళ్ళి మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇంజనీర్స్ అందరినీ కూడా ఎక్కడెక్కడి నుంచో పిలిపించి దాన్ని మన స్టేడియంలోకి కొంత భాగం, అంటే పూర్తిగా రావాలంటే కూడా వీలు కాదు, వాళ్ళు ప్లాన్ చేసి వేసేస్తున్నారు. అప్పటికే కొంత భాగాన్ని ఈ స్టేడియంలో వచ్చేదానికి సహకరించారు సార్. ఈ స్టేడియంలో ఉన్నటువంటి క్రీడాభిమానులు మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఆడేటువంటి అందరి కళ ఆ కార్నర్లో అది మన గ్రౌండ్కి రావాలనేది. మీ సహకారంతో దాన్ని చాలా వరకు దాన్ని మీరు చేసినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే వరప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. రైల్వే లైన్ మరియు స్టేషన్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు చెన్నై నుంచి నెల్లూరుకి, నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లే మెమో ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయడం జరిగిందని ప్రయాణికులు గమనించాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే లైన్ మరియు స్టేషన్ మరమ్మతుల కారణంగా చెన్నై నెల్లూరు, నెల్లూరు చెన్నై మోమో ప్యాసింజర్ రైల్, గూడూరు విజయవాడ ప్యాసింజర్ రైలును ఈ నెల 14వ తేదీ వరకు రద్దు చేయడం జరిగిందని ప్రయాణికులు సమాచారం కొరకు రైల్వే స్టేషన్లో సంప్రదించాలని కోరారు. గూడూరు పట్టణ ప్రజలకి, అదేవిధంగా రైల్వే ప్రయాణికులకి నమస్కారం. మనకు నెల్లూరులో నెల్లూరు స్టేషన్ రీడెవలప్మెంట్ పనుల్లో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి లోపల నుంచి దారి కార్యక్రమంలో భాగంగా మనకు సూళ్ళూరుపేట నుంచి నెల్లూరు వెళ్ళే ప్యాసింజర్ రైలు, అదేవిధంగా విజయవాడ నుంచి గూడూరు వచ్చే ప్యాసింజర్ రైలు రద్దు చేయడం జరిగింది. అది మనకు ఉదయం 9 గంటలకు వచ్చే 06745
ఇక్కడ నుంచి 9 గంటలకు బయలుదేరి నెల్లూరు వెళ్తుంది. అది మళ్ళీ మనకు ఇక్కడ 11 గంటలకు వస్తుంది. 06746గా అది రద్దు చేయబడింది. అదేవిధంగా సాయంత్రం 4:45 మనకు ఇక్కడ 06747 వస్తుంది. అది కూడా రద్దు చేయబడింది. ఇక్కడ నుంచి మళ్ళీ చెన్నైకి మనకు సాయంత్రం 7 గంటలకు వెళ్తుంది. అది 06748. ఈ 4 ప్యాసింజర్ రైళ్లు గూడూరు అదేవిధంగా చెన్నై నుంచి నెల్లూరు వరకు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు విజయవాడ నుంచి గూడూరు వచ్చేటువంటి 067-500 అదేవిధంగా ఉదయాన్నే గూడూరు నుంచి బయలుదేరుతుంది. మనకు 07458 6:20 ఇక్కడ బయలుదేరి విజయవాడ వెళ్తుంది. ఈ ట్రైన్ కూడా మనకు 9వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు రద్దు చేయడం జరిగింది. మీరు ప్రయాణికులు గమనించండి. అదేవిధంగా 11 గంటలకి చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళే ప్యాసింజర్ మాత్రం నడుస్తుంది. ప్రయాణికులు గమనించండి. మీరు ఏదైనా వెళ్ళదలుచుకున్నప్పుడు 11 గంటలకు ప్యాసింజర్ మాత్రం నెల్లూరుకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఈ ప్రయాణికులు మీకు ఏదైనా డౌట్ ఉంటే వచ్చి స్టేషన్ మేనేజర్ని కానీ అదేవిధంగా టికెట్ కౌంటర్లో కానీ మీ డౌట్లు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం వైద్యులు నిర్వహించారు. ఇక గర్భవతులు డాక్టర్ల వద్ద పరీక్షలు నిర్వహించుకున్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి గర్భవతులు వచ్చి డాక్టర్ల వద్ద పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు పలు సూచనలు తెలియజేశారు. వీరికి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారాన్ని అందజేశారు. జేవీబీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని, దాతల సహకారంతో ప్రతి నెల 9వ తేదీ గర్భవతులకు పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, నారాయణ, ప్రభాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ప్రధానమంత్రి సురక్షిత అభియాన్ పథకం కింద ఇక్కడికి విచ్చేసిన గర్భవతులకి రక్త పరీక్షలు, స్కానింగ్ చేస్తారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ జన విజ్ఞాన వేదిక ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జేవి రాజేంద్ర ప్రసాద్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ రేణుకాదేవి గారికి, మా సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి ఈరోజు స్పాన్సరు వికే షోరూమ్ మల్లికార్జున గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి జన విజ్ఞాన వేదిక తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంటే జనరల్గా మాకు 9వ తేదీ గుర్తొచ్చేది జన విజ్ఞాన వేదికలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రోగ్రామే అనమాట. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమంలో మాకు ముఖ్యంగా చెప్పుకోదగ్గది గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ గర్భిణీ స్త్రీలకు ఈ ఫుడ్ అనేటువంటిది దాతృత్వం చేయడం అనేటువంటిది చాలా గొప్పది. అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం మహా గొప్పది అనమాట. ఈ సమ్మర్లో చాలామంది పల్లెల నుంచి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ నీళ్ళు తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చేసి వస్తారు, మేము ఉన్నప్పుడు అంటే వాటర్ బాటిల్ నీళ్ళు ఇచ్చేస్తారు. లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చూస్తూ ఉన్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్ మాత్రం మీరు తెచ్చుకోండి. ఈ సమ్మర్లో మీరు బయట ఈ కూల్ డ్రింక్స్ అవి అనేటువంటిది ఎక్కువగా తాగుతూ ఉన్నారు. ఆ కూల్ డ్రింక్స్ అనేది మానండి. అదే జన విజ్ఞాన వేదిక కోరుకునేటువంటిది అన్నమాట. అది ఈరోజు జేవీవి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా మేము వారికి మంచి భోజనం ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కార్యక్రమాలు కూడా ఈ జేవీవికి మంచి పేరు తీసుకొచ్చిన కార్యక్రమం ఇది. అయితే ప్రతి నెల 9వ తారీఖున వివిధ మండలాల నుంచి వస్తూ, చాలా దూరం నుంచి వస్తూ మధ్యాహ్నం 2 అయిపోతుంది వీళ్ళకి అన్ని పరీక్షలు అయ్యేసరికి భోజనాలకు ఇబ్బంది పడకూడదని మా స్నేహితులను సంప్రదించడం, అందరూ కూడా ఒక్కొక్క నెల ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ 8 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా డాక్టర్ గారి సలహాలు తీసుకొని వారు చెప్పిన సూచన మేరకు ఆరోగ్యంగా ఉంటూ, తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. డాక్టర్ గారు చెప్పిన మేరకు కనుక మీరు ఉంటే మీ ప్రసవం కూడా ఉచిత డెలివరీ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రూపాయన మీరు అందరూ ఉండాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇందాక మా సార్ చెప్పినట్టుగా అన్నదానం అన్నింటిలోకి చాలా మిన్న అని చెప్పారు. అటువంటి భోజనం మీకు ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా
పట్టణ ప్రజలకు కూడా ఒక చిన్న విషయాన్ని మేము జేబీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేలో ఎక్కువగా పెళ్లిళ్ళ సీజన్ జరుగుతూ ఉన్నాయి. ఈ పెళ్లిళ్ళ సీజన్లో అనేక మంది భోజనాలు చేసేటప్పుడు వాళ్ళ ఇస్తరాకులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ వేసుకొని తినకుండానే వేస్ట్ ఆ డస్ట్బిన్లో పారేస్తూ ఉన్నారు. ఆ భోజనం ఖరీదు దగ్గర దాపు 500 రూపాయల నుంచి 400-500 రూపాయలు ఒక్కొక్క ప్లేట్ ఖర్చు పడతా ఉంటే వచ్చినటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు అన్ని ఐటమ్స్ భోజనం ఇస్తరాకులో వేసుకొని తినకుండా డస్ట్బిన్లో పారేస్తూ ఉన్నారు. ఆ ఒక్క భోజనం దొరక్క ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆలోచించాలి. మనం ఏది తినగలమో దాన్ని మాత్రమే వేసుకొని తృప్తిగా తినాలి తప్ప అనవసరమైన ఇస్తరాకులో వేసుకొని తినకుండా ఊరికే ఆ డస్ట్బిన్లో పారేస్తే ఎంతవరకు న్యాయమో ప్రజలు కూడా ఆలోచించాల్సిందని చెప్పి మేము జేబీ ద్వారా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా స్వీట్స్ వేసుకుంటారు, ఇస్తరాకులో 3 స్వీట్స్ పెట్టి 3 వేసుకుంటున్నారు, కనీసం వాటిని తాకకుండా పారేస్తూ ఉన్నారు. అటువంటివన్నీ కరెక్ట్ కాదని జేబీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఏది మనకు అవసరమో దాన్నే వేసుకుని తృప్తిగా తినాలని కోరుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు అందరూ కూడా డాక్టర్ సలహా మేరకు ఆరోగ్యంగా ఉండాలని, ఇంత మంచి కార్యక్రమాన్ని మా ద్వారా చేపిస్తున్నటువంటి ఆసుపత్రి సిబ్బంది అందరికీ కానీ, ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ గారికి, మా సర్పంచ్ జగదీష్ గారికి, మా జేవీబీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కార్యక్రమాల్ని ఇంత మంచి పేరు మాకు తీసుకొచ్చేదానికి మాకు సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి ద్వారానే మాకు ఇంత మంచి పేరు రావడానికి వారు కూడా ఒక భాగస్వాములు కాబట్టి వారికి మేము కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం మా బాధ్యతగా భావిస్తూ ఈరోజు కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మల్లికార్జున గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఈ నెల మంగళవారం ఉదయం గూడూరులో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ రోగుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ రోగులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాలాజీ నగర్లోని ప్రతి నెలలో భాగంగా అంటే ప్రతి నెల డాక్టర్ సిఆర్ రెడ్డి గారి సంజీవని పేరుతో ఎయిడ్స్ గ్రస్తులకు పౌష్టికాహారాన్ని ఒక 30 మందికి అందించడం ప్రతి నెల జరుగుతుంది. దీనికి మన డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ గారి డాక్టర్ గారు, అదేవిధంగా మన రోహిణి మేడం గారు, అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల 30 మందికి ఇవ్వటం అనేది ఆషామాషా విషయం కాదు. కానీ దురదృష్టం శాతం మనందరికీ దేవుడిగా భావించే డాక్టర్ సిఆర్ రెడ్డి గారు దేవుడి దగ్గరికి పోవటం జరిగింది. కానీ ఆయన మాత్రమే దేవుడి దగ్గరికి పోయారు, కానీ ఆయన ఆశయాలు మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో బతికే ఉన్నాయి. సిఆర్ రెడ్డి గారు ఎప్పటికీ మరణించడు, జీవితకాలం ఆయన జీవించే ఉంటాడు. ఎందుకంటే జనం ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటాడు. ఎందుకంటే వేల మందికి వైద్యం చేసిన డాక్టరు. ఈ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మనిషి ఉన్నప్పుడు లేనప్పుడు బిల్లు కట్టకపోతే బయట పోయేదని కూడా లేదు. అలాంటిది మనం బిల్లు కట్టవల్లే ఆయన మొహం చూస్తేనే మనం చెప్పినట్టే వాళ్ళు పంపించే ఒక గొప్ప గుణం ఉన్న డాక్టర్ గారు. అదేవిధంగా విద్యారంగాన్ని ముందే గ్రహించి సిఆర్ రెడ్డి గారు లక్షల మందికి ఒక డిఆర్డబ్ల్యూ కాలేజ్ అని ఒకటి పెట్టి లక్షల మందికి విద్యాబోధన అందించి అతి తక్కువ ఫీజులు లేకుండా మామూలు ఫీజుతో, ఎందుకంటే ఎవరినైనా మనం ధైర్యంగా మన జిల్లా కాదు వేరే జిల్లా నుంచి కూడా హాస్పిటల్లో ఇక్కడ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు. ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్న బిడ్డలంతా కూడా మన డాక్టర్ గారు పుణ్యమేనని మనం గర్వంగా చెప్పుకోవాలి. స్వర్గీయ సిఆర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఎప్పటి నుంచో ప్రారంభమైన కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంలో గత నెలలో మన ముందు ఉన్నటువంటి సిఆర్ రెడ్డి గారు ఈ నెలకి మన ముందు లేరు. చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన యొక్క సేవలు
వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో అద్భుతంగా గూడూరు డివిజనే కాకుండా జిల్లా స్థాయిలో ఏ మూడైతే అవసరమో ఒక వ్యక్తికి ఆ మూడింటిని అద్భుతంగా నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి సిఆర్ రెడ్డి గారు. వారి మరణాన్ని చింతిస్తూ అందరం కూడా ఒక్క నిమిషం మౌనం పాటిద్దాము. గొప్ప వ్యక్తి మన ముందు లేనప్పటికీ కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతూ కొన్ని వేల మంది జీవితాల్లో నేనున్నానని సిఆర్ రెడ్డి గారు నిరూపిస్తున్న సందర్భంలో మనందరూ కూడా మరొకసారి ఆదర్శనీయం. అలాగే ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులు వచ్చేసిన డాక్టర్ హారిక రెడ్డి గారు కొత్తగా హాస్పిటల్ పెట్టడం జరిగింది. తను కూడా అద్భుతంగా సిఆర్ రెడ్డి స్థాయి గొప్ప వ్యక్తి కావాలని, హాస్పిటల్ అంతా ఉన్న స్థానాలు కావాలని మనసు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈరోజు మనకు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ మన మధ్యలోనే ఉన్నారు ఆయన. అలాంటి వారికి అసలు మరణం లేదు. ఎందుకంటే వారి ఆశయాల్ని మన ప్రగతి సేవా సంస్థ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన మన మధ్య కాకుండా ఎక్కడుంటారు చెప్పండి? లక్షల మందికి వైద్యాన్ని అందించారు. ఆయన వారసులుగా ఒక ఇద్దరిని అందించారు మనకి. కాబట్టి రోహిణమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారు కూడా ఇదే సేవను కొనసాగిస్తున్నారు. కాబట్టి వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సిఆర్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని కూడా కోరుకుంటున్నాను. ఇది హారిక రెడ్డి గారు. గూడూరులో సాధారణంగా కంటి వైద్య సేవలు అంటే ఎత్తుకోవాల్సిన పరిస్థితిలోంచి ఈరోజు హారిక రెడ్డి గారు అక్కడక్కడ నేను వింటున్నాను, కొత్తగా ఐ హాస్పిటల్ పెట్టారు, బాగా చూస్తున్నానంటే ఆలోచనతో ఇదే విధానాన్ని మా చంద్రన్ లాగా సేవల్ని, అదేవిధంగా వైద్య సేవల్లో సిఆర్ రెడ్డి గారిని అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి మంచి మంచి పేరు తెచ్చుకొని గూడూరు పరిసర ప్రాంతాలన్నింటిలో వల్ల కంటి ఆసుపత్రి అంటే హారిక హై హాస్పిటల్ అన్నట్టు ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సభాముఖంలో వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ ప్రగతి సేవా సంస్థ తరపున నమస్కారాలు. సేవే లక్ష్యం, సేవా పరమార్థం అనే మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు ప్రైవేట్ సంస్థగా ప్రారంభించి 3 ఏళ్ళ 4వ సంవత్సరంలో దిగ్విజయంగా జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా మా పర్మనెంట్ శాశ్వత పథకాల్లో అటువంటి 3 పథకాలు ఉన్నాయి. దాంట్లో ఈ పథకం కూడా శాశ్వతంగా ప్రతి నెల జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఈ మధ్యనే కీర్తి సెటిల్ అయినారు. వారి పేరు మీద వారి హాస్పిటల్ మరియు వారి కుమార్తె, అల్లుడు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి మంచి పౌష్టిక ఆహారాన్ని ప్రతి నెల అందజేస్తున్నారు. కీర్తి సెటిల్ సిఆర్ రెడ్డి గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ హరికారెడ్డి కేరళలో పీజీ చేశారు. అక్కడనే మనం ఎన్నో ఆపరేషన్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ గూడూరులో హాస్పిటల్ ప్రారంభించారు. కాబట్టి ఈ మధ్య కొత్త హాస్పిటల్ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరూ చూపించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని ఆ విధంగా కోరుకుంటాం. ఎందుకంటే కన్ను అనేది ముఖ్యం. కన్ను ఉంటేనే మనం ఎప్పుడైనా చేయగలం. దృష్టి ముఖ్యం కాబట్టి కన్నులను జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని చెకప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారు, రోహిణి గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చే అధ్యక్షుడు ధన్యవాదాలు. పెద్దగా మాట్లాడే ఇది లేదు, సభా మర్యాద ఏదైనా తప్పితే క్షమించండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా ఆనందం. నన్ను పిలిచినందుకు చంద్రానికి చాలా థ్యాంక్స్. అసలు ఇట్లాంటి వాటిలో డైరెక్ట్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది లేదు. నానెంతుంటే చూడటమే తప్ప డైరెక్ట్గా సొంతగా నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. సిఆర్ రెడ్డి గారు అంటే ఇంకా మాకు ఫ్యామిలీ మెంబర్ లాగానే, చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూనే పెరిగాము. ఆయన స్కూల్లో చదివాను కూడా నేను. సో చాలా పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆయన ఈరోజు లేరు అంటే నిజంగా బాధాకరమే. కానీ ఆయన లేరు అనేది తప్పు అనిపిస్తుంది నాకు. ఆయన ఎప్పటికీ ఉంటారు. ఆయన లేరు అనేది అసలు మా అన్నయ్యకు అని అనిపిస్తుంది. ఎక్కడ గూడూరులో ఎక్కడికి వెళ్ళినా ఆయన లేరు అనేది అసలు లేదు. ఎక్కడ ప్రతి దగ్గర ఆయన ఉంటారు. స్కూల్ కాదు, గుడి కాదు, హాస్పిటల్ కాదు, ఈవెన్ కళ్యాణ మండపాలు కూడా పెట్టారు. ప్రతి దగ్గర ఆయన ఉంటారు. అసలు లేరు అనేది అసలు మనం అనుకోబడలేదు. అసలు అది ఆయన చేయాల్సింది జరుగుతూనే ఉంటుంది, ఆయన ఉన్నా లేకపోయినా భౌతికంగా. తర్వాత ఇట్లా ఈ హెచ్ఐవి పేషెంట్స్కి ఇలా ఎవ్రీ మంత్ ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది ప్రతి నెల చేస్తున్నారంటే ప్రగతి సేవా సంస్థకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నన్ను ఇక్కడ పిలిచినందుకు చాలా థ్యాంక్స్. సో ఇక్కడికి వచ్చాక నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు యాక్చువల్గా తెలియదు ఇది ఓన్లీ ఫర్ హెచ్ఐవి పేషెంట్స్ అని. ఇది ఐ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి హెచ్ఐవి పేషెంట్స్కి. సో ఎవ్రీ మంత్ మీరు చేస్తున్నారు కాబట్టి పార్ట్ ఆఫ్ దిస్ ఒక్కసారి వాళ్ళు వీలైతే
హాస్పిటల్కి వస్తే వాళ్ళందరికీ ఏదైతే ఈ 30 మంది ఉన్నారో ఒక్కసారి కంప్లీట్ ఐ చెకప్ కూడా మా హాస్పిటల్ తరఫు నుంచి. తర్వాత క్యాంప్స్ ఏదైనా పెట్టాలి అంటే తప్పకుండా మా వంతు నుంచి చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. అందరికీ నా నమస్కారాలు. నేను ఇక్కడ వచ్చి డిసెంబర్ 1వ తేదీని అనుకున్నాము, కానీ నవంబర్ 30వ తేదీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా సిఆర్ రెడ్డి గారి సంజీవిని పేరు మీద ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు వారు మన మధ్యలో భౌతికంగా లేనప్పటికీ మనకి ఇవ్వాల్సిన కార్యక్రమం లాస్ట్ వీక్ ఇవ్వాల్సింది, లేట్ అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకొని మేడం రోహిణి గారు, జనార్దన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి సమయంలో కూడా మీకు చేస్తున్నారంటే వారికి మనం అందరం మరొకసారి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకసారి ప్రేక్షకుల్లాగా కూర్చున్నారు కాబట్టి వాళ్ళ ఇచ్చే పౌష్టికాహారం ఏదైతే ఉందో అది తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి మధ్యలో అనుసంధానకర్తలుగా ప్రగతి సేవా సంస్థ వారు చంద్రశేఖర్ రెడ్డి గారి బృందం అంతా కూడా దీనికి పనిచేస్తూ ప్రతి నెలలో కూడా ఫస్ట్ మంగళవారం కానీ ఏదో మంగళవారం రోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కూడా కోరుకుంటున్నాను. దీంతో పాటు ఇంకా ఈరోజు మన డాక్టర్ గారిని ఇన్వైట్ చేసినట్టున్నారు. మేడం ఐ స్పెషలిస్ట్ అని చెప్పారు. ఇప్పుడే కేరళలో కూడా చాలా బహుత్తరమైన కార్యక్రమాలన్నీ చేసి ఇక్కడికి వచ్చి సొంతగా ప్రాక్టీస్ పెట్టుకుని హాస్పిటల్ పెట్టుకున్నారంట. మేడం మా తరఫున మీకు కంగ్రాట్స్ మేడం. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం దేవస్థానంలో ఉన్న పుష్కరిణిలో చక్రస్నానం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ పుష్కరిణిలో స్నానమాచరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారి విశేష అలంకరణలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించిన ప్రసాదాలు స్వీకరించారు. నేటి కార్యక్రమానికి ఉభయకర్తలుగా కీర్తిశేషులు విజయలక్ష్మి, జ్ఞాపకార్థం వారి భర్త మువ్వ సురేష్ బాబు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
సమితి గూడూరు ఈరోజు అన్నదాతలుగా కీర్తి శెట్టి శ్రీమతి పువ్వా విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వాళ్ళ భర్త గారైనటువంటి మా పువ్వా సురేష్ గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. అన్నదానాల్లో కల్లా అన్నదానం ఆకలైన వారికి అన్నదానంలో అందుకన్నా గొప్పతనం లేదు కాబట్టి భగవంతుడు వాళ్ళకి ఆయుధాలు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు వాళ్ళని కోరుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.